టీఆర్ఎస్ లో లేడంట మొన్న తెలుసు నాకు. బిఆర్ఎస్ లేకపోతే ఎడిగొస్తారా భయ్ నువ్వు అర్థం బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు తెలుసు. బిఆర్ఎస్ పెట్టింది ఆయన బీఆర్ఎస్ లేదు ఇక బీఆర్ఎస్ అంట. బిఆర్ఎస్ కానీ బిఆర్ఎస్ పక్కన టీఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ లోకి వచ్చి ఏమంటారు అదే ఇప్పుడు టీఆర్ఎస్ లేనట్టుగా లేదంటారు కరెక్ట్ లేదా టీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ లేదు. అయితే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ అంటారు మేడం ఆయన్ని. ఆయన ఏ పార్టీ అయినా ఇంతకు కేసీఆర్ అంటే కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీ చేస్తున్నారు. మరి జాతీయ పార్టీ ఆయనకు పిఎం అవుతారా కేసీఆర్? కేసీఆర్ గారిని అడగాల. అంటే మీ రిలేషన్ అంతా మీ బాబాయ్ ఆయన అవును ఆయన ముఖ్యమంత్రి అవుతా అనుకున్నాడా అయినరు. అయిండు ప్రధానమంత్రి కూడా కావాలనుకుంటున్నారేమో. ఈయన చెప్పిండు మేడం రమేరావు గారి ఇంటర్వ్యూ అంటే ఏదైనా పెద్ద ఫామ్ హౌస్ ఉంటుందేమో, పెద్ద బాగా 5-6 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుందేమో అని అనుకున్నా. కానీ ఈయన బిల్డింగ్ తీసుకొచ్చింది. బిల్డింగ్ తీసుకొచ్చారు నేను పరిచయం అయినా. అరే ఇక్కడ ఉండదురా అంటే లేదు కొట్టి తీసుకొచ్చి. ఈయనకి ఏంటంటే కేసీఆర్కి ఫామ్ హౌస్ ఉంది, కేటీఆర్కి ఫామ్ హౌస్ ఉంది, సంతోష్ ఫామ్ హౌస్ ఉంది, కవితకు ఫామ్ హౌస్ ఉంది, మళ్ళీ కలవకుట్ల హరీష్ రావు ఫామ్ హౌస్ ఉంది, సంతోష్ రావు ఫ్యామ్ ఉంది. చెప్పినావా అన్ని వాళ్ళందరి ఫ్యామిలీ ఏదో చిన్నది ఉంటుంది అనుకున్నాం ఉంటుంది అట్లా. వీళ్ళందరికీ ఏది లేనప్పుడే నాకు ఫామ్ హౌస్ కాకపోయినా పెద్ద బంగ్లా ఉండేదండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఫామ్ హౌస్లు అయినాయి కానీ అంతకుముందే నాకు అన్నీ ఉన్నాయి. అవును కానీ ఒక్కటి అడుగుతా నేను, ఇప్పుడున్న వాళ్ళందరూ ఇప్పుడు చెప్పిన పేర్లందరూ వాళ్ళు 10% ఉంటే మీరు 100% ఉండేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీరు 10%కి వచ్చి వాళ్ళు 100% వేరు, 1000% వేరు. నో అండి, నేను 10లో ఉన్నా, వాళ్ళు 10లో ఉన్నప్పుడు నేను 100లో ఉన్నా. అవును కానీ నేను 10కి ఇప్పుడు రాలేదు. 100లో ఉన్నా. ముందు నేను కూడా ఎదుగుతా కావచ్చు కానీ 100 నుంచి 10కి రాలేదు. నేను అదే స్టేబిలిటీ మెయింటైన్ చేస్తున్నా. నేనేమి 1000కు రావడానికి దోసుకోవట్లేదు. అంత అవసరం నాకు లేదు. ఇప్పుడు నేను చెప్పిన పిల్లలందరూ మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. అవునా? అవునండి. వాళ్ళ ముందట మీ ముందర వాళ్ళ చిన్న పిల్లలు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు వాళ్ళని చూస్తుంటే? ఏమనిపించదు అండి, ఏమనిపించదు. తెలంగాణ ఉద్యమం దేనికోసం వచ్చింది, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము, ఈరోజు ఏం జరుగుతున్నది అనేది వ్యవహారాలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. వీళ్ళని చూస్తే ఏమనిపించడం కాదు. తెలంగాణ రావాలని యువత ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి ఆకాంక్ష కాబట్టి ఆ ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఈరోజు వచ్చిన తెలంగాణలో ఇంకా కూడా ఈ హత్యలు, అత్యాచారాలు, ఈ దోపిడీలు, ఈ అరాచకాలు ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉంటే అసలు ఎందుకు వచ్చింది తెలంగాణ? తెలంగాణ రాకపోయినా బాగుండే అని అనిపిస్తుంది. తెలంగాణ రాకపోయినా బాగుండేది. ఒకవేళ కేసీఆర్ పెట్టకపోయి ఉంటే కూడా మీరు అందరూ కలిసి ఉండేవాళ్ళు, కల్వకుంట్ల ఫ్యామిలీతో కలిసి ఉండేది. డెఫినెట్ కదా. ఇప్పుడు ఫీల్ అవుతారా? 100% చుట్టాలంతా వేరే అయిపోయారు కదా. అంతే అండి. అంటే పెళ్లి అయిపోయింది కదా, పెళ్లి అయిపోయినాక అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇనిషియల్ మారుతుంది. అవునండి. కల్వకుంట్ల పెట్టుకోరు. మీరు ఇంకా కల్వకుంట్ల మీద ఎందుకున్నారా అని అడుగుతున్నారు. నేను కల్వకుంట్ల మీద ఏం లేను. రేగులపాటి నా ఇంటి పేరు, అత్తగారి ఇంటి పేరు రేగులపాటి రమ్యారావు అని తెలుసు. మీ మీడియా వాళ్ళు కొందరు కల్వకుంట్ల రమ్యారావు అని అనుమానం పెట్టుకుని అడిగింది నువ్వు, నన్ను కదా అవలే అడిగింది నువ్వా నేను. ఇంకోటి అడగాలి మేడం, ఇప్పుడు అంటే కేసీఆర్ అసలు ముఖ్యమంత్రి ఎందుకైండు, ఆయనకు తెలంగాణ ఎందుకు తెచ్చిండు అని ఒక చిన్న మాట అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు ఏదో పదవి ఇవ్వలేదట. పదవి ఇవ్వనందుకు ఈయన అలాగే అయిపోయి టీఆర్ఎస్ అని పార్టీ పెట్టేసి అయిపోయింది. ఇప్పుడు అట్లే మీకు కూడా పార్టీలో మీకు ఏదైనా పదవి ఇచ్చి ఉంటే మీరు కూడా పోకుండా టీఆర్ఎస్లోనే ఉంటుండే అని చెప్పి అంటున్నారు. అవునా మేడం? అది కరెక్టా? అది నేనని కాదండి, ఎవరైనా అంతే. ఇప్పుడు మీరు మీ సొంత ఛానల్గా వచ్చేది, మీరు వేరే ఛానల్లో పనిచేసిండ్రు అనుకోండి, అక్కడ మీకు ఇబ్బందులు అయితేనో, యాజమాన్యం ఇబ్బంది పెడతానో, మీకు ఏదైనా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటేనో, లేకుంటే మీకు ఇంకో దగ్గర మంచి ఆఫర్ వచ్చి ఉంటేనో డెఫినెట్గా మీరు వెళ్ళిపోతారు కదా. మరి నాకు కూడా అక్కడ ఇబ్బందులు అయినాయి కాబట్టి తప్పలేదు కాబట్టి రావాల్సి వచ్చింది. అంటే ఇబ్బందులు అయినా పదవి మీకు ఏమైనా ఇవ్వలేదా మేడం? ఆయన మీద అలిగిన వేరు లేదండి, అక్కడ ఇబ్బంది అయ్యింది నాకు. ఇబ్బంది అయిపోయి మీకు ఆస్తి తగాదాలు లేవు? కేసీఆర్ ఫ్యామిలీకి మీకు ఆస్తి తగాదాలు ఏమున్నాయా? అస్సలు లేవండి. మీ నాయనకు మీ బాబాయ్కి అలాంటివి మీకు ఎందుకు మేడం ఇబ్బందులు వచ్చాయి? మీరు పెద్ద వాళ్ళ అన్న కొడుకు కదా, అన్న కూతురే కదా, మీరు బాగా క్లోజ్ ఉండాలి. మీకు ఎందుకు మీరు తలుచుకుంటే గేట్ దగ్గర గేట్ తన్ని పోయి ఎమ్మెల్యే టికెట్ తెచ్చిన కెపాసిటీ కేసీఆర్ కాదండి. మీరు పోతే వద్దా కాదంటాడా? కాదంటాడా? లేదండి, యాక్చువల్గా కన్న బిడ్డ కంటే ఎక్కువ కూడా కేసీఆర్ నన్ను చూసిండ్రు, చూడలేదు అనేది ఏం లేదు. కానీ అక్కడ ఒక శక్కుని దాపరమైండు. ఆ శక్కుని వల్ల ఈరోజు నేను బయటికి వచ్చి
కుటుంబంలో శకునే ఉన్నాడు, ప్రగతి భవన్లు ఉన్నాడు, పార్టీలు ఉన్నాడు, ఎందుకు సర్వాంతర్యామి. అన్నందుకు అన్నాడు శకుని. శకుని ఆ చెప్పండి, పేరు చెప్తే బెటర్ కదా. నాకు తెలుసా పేరు? అది చెప్పు. చెప్తా చెప్పండి. చెప్పు. శకుని సంతోష్ అంట, కరెక్టా? అవునండి. నీకెట్లా తెలుసు? నాకు జనరల్ నాలెడ్జ్ చాలా ఉంది నాకు. నీలాగా అనుకుంటున్నా. సంతోష్ మీకు ఇబ్బంది, ఆయన రిలేషనే కదా సంతోష్ కూడా. కేసీఆర్ గారి భార్య తరఫు బంధువు, అట్లా భార్య తరఫు బంధువు కాబట్టి మాకు ఇబ్బందులు చేసిండు. ఆ ఇబ్బంది వల్ల నాకు కూడా కేసీఆర్ గారికి ఎంత ఆత్మగౌరవం ఉంటుందో అంతకంటే ఒక ఆకు ఎక్కువై ఉంటుంది నాకు కూడా. కాబట్టి నేను అంతే కదా, ఆయన కంటే పెద్ద ఆయన కూటిందాన్ని కాబట్టి డెఫినెట్గా నాకు ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది. కాబట్టి అట్లా ఈ ఇబ్బందుల వల్ల, ఆ శకుని పెట్టిన ఇబ్బందుల వల్ల కేసీఆర్ గారు కూడా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి నేను బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సంతోష్ అందరికి ఇబ్బంది పెట్టిండంట కదా మేడం, ఇప్పుడు ఆయన ఇబ్బందులు పడ్డాడు. ఆయన ఏమి ఇబ్బందులు పడ్డాడండి? 1000 ఎకరాలు ఎక్కడికక్కడే ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాల, ప్రతి దేశంలో ఉన్నాడు. 1000 ఎకరాల జాగాలు. ఆయన ఏమి ఇబ్బందులు పడుతున్నాడు అండి? ఏమి ఇబ్బంది లేడు. కాదు, సంతోష్ రాజకీయ నాయకుడు కాదు. మొన్న రాజ్యసభ సభ్యుడు అయ్యాడు. ఏది కేసీఆర్ చేసిండు. ఓకే. ఇప్పుడు ఆయన కోసం కొంతమంది సీనియర్ లీడర్లు పద్మశ్రీ కోసం కొట్లాడుతున్నట. ఆయన ఏమంతా చేసిందని పద్మశ్రీ ఇవ్వాలి సంతోష్కి? అదే ఓ చెట్ల దుకాణం పెట్టిండు పెట్టిండు. ఆ చెట్ల దుకాణం పెట్టి నాకొకటి, ఇప్పుడు కవిత జాగృతి పెట్టే కేసీఆర్ గారి వారసుడుగా కేటీఆర్ కాబట్టి నాకొకటి, నా ఐడెంటిటీ నాకు ఉండాలి అనే దాంట్లో అది అడ్డదారులు వచ్చిన రాజ్యసభ ఒకటి ఉంది. దాంతో సాటిస్ఫై అవ్వక నాకు వీళ్ళందరికంటే మించి పేరు రావాలి అనే దాంట్లో ఇది పీకే ప్రోగ్రాం కదండి. పీకేకి డబ్బులు ఇచ్చి చేయించుకున్న ఈవెంట్ కదా ఇది. ఈ చెట్ల పేరు మీద జరిగింది అది. ఇప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేస్తలేడు కదా మేడం, మొత్తం ఈడీ వాళ్ళు ఎవరు రైట్లు చేస్తున్నారని చెప్పి ఆయన కూడా మూలకైపోయిండు. అది కాదా? అట్లా కాదా లెక్క? ఇక ఎందుకు మూలకు పడ్డాడో మనకు తెలియదు కానీ మీకు తెలుసు కదా మేడం, మీకు తెలియకుండా ఉంటారా? మాకంటే తెలియదు మేము పబ్లిక్లో. అదేనండి. మరి ఇప్పుడు కష్టమైన సొమ్ముతోటి సంపాదించుకొని బతుకుతానేమో మనలాగా నిర్భయంగా మంచిగా ఉంటాం. కానీ దోసుకున్న సొమ్ముతోటి బతుకుతున్న వాళ్ళు భయంగా ఈరోజు ఈడీకి, సిబిఐలకు భయపడి దాక్కునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆయన దాక్కున్నా తెలుసా? కనిపిస్తున్నాడు వెళ్ళిపోయినా మన సంతోషరావు. కనబడ్డా నాకు కేసీఆర్ పక్కన ఫోటో కనిపించింది నాకు మొన్న. ఏదో 1-2 సార్లు బయట మీటింగ్స్ లా కనపడ్డాడండి. బయట మీడియాలో కనిపిస్తున్నాడు, పబ్లిక్ కనిపిస్తున్నాడు. సంతోష్ నీకు ఏమైనా ఉన్నదా? ఏం లేదు. ఆశతగాదాలు ఉన్నాయా? నాకెందుకుంటుంది ఆయనతో. అంతకుముందు నేను నేను అన్నట్టు పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు ఉన్న అతను ఇప్పుడు ఎప్పుడో అడపదడప కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన వల్ల ఆయన కొడుకు కూడా ఇబ్బంది పడ్డాడు, బిడ్డ కూడా ఇబ్బంది పడ్డది. కవిత కూడా, ఆయన పేరు కొడుకు పేరు రామారావు, కేటీఆర్, ఆయన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డట్టుగా చాలాసార్లు పేపర్లు వచ్చింది. అందరికి ఇబ్బందేనండి వాడి వల్ల. ఎందుకంటే సంతోషం వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ కానీ కేసీఆర్ తెలుసుకుంటలేరు వాళ్ళు. మరి కవిత, కేసీఆర్ కి సంతోష్ చెప్పింది వేదం, కేటీఆర్ కు తెలుసు, కానీ ఏం చేస్తాడు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.